నిలదీస్తాడేంటి? వదిలేస్తాడు. భూమి గగన్ల మధ్య దూరం అయితే ఖచ్చితంగా పెరిగిపోతుంది. ఆ భయంతోనే శివాని ఎలాగైనా పూరికిచ్చి కట్టబెట్టాలని చూస్తోంది ఆ భూమి. అంతే తప్ప అయ్యో బిందు మన సొంత రక్తం కదా, తన గురించి కూడా మనం ఆలోచించాలి అని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదా భూమికి. ఉంటే ఇంటిని వదిలేసి వెళ్ళేదా ఏంటి మమ్మీ? పైకి మాత్రం ఓ ప్రేమ కారిపోతున్నట్టు నాన్న నాన్న అంటూ నటన ప్రదర్శిస్తోంది. ఎన్ననుకుని ఏం లాభంలే, ఆ భూమి అయితే మారదు. అయితే నా ప్రేమ నాకు దక్కనట్టేనా? ఊరితో శివ పెళ్ళి అయిపోతుందా? అదే జరిగితే ఆ భూమికి నాకు తేడా లేనట్టే బిందు. ఈ అత్తయుంది నీకు. నీ ప్రేమకు నా ప్రాణం అడ్డేసైనా సరే నేను నిలబెడతాను. ఆ భూమి పూరి మెళ్ళో శివతో తాళి కట్టించే లోపే నీ మెళ్ళో నేను శివతో తాళి కట్టిస్తాను. మమ్మీ గురించి తెలుసు కదా బిందు, మమ్మీ మాట అంటే మాటే. ఖచ్చితంగా నీ ప్రేమని నిలబెట్టే తీరుతుంది. నా నమ్మకమైన ధైర్యమైన ఇక మీరే అత్తయ్యా. సరే, అదే మాట మీద ఉండు, ధైర్యంగా ఉండు. 10 నక్షత్రం. బావా వద్దు బావా, బావా ప్లీజ్ బావా, వద్దు వద్దు బావా. హల్దీ ఫంక్షన్ అన్న తర్వాత బ్రతిమిలాడితే వదిలేయడాలుండవు, కొట్టాల్సిందే. అయ్యో బావా. రెడీ? రెడీ అన్నయ్య. 1 2 3. బావా Stop it! నా ఎంట్రీ ఇంత స్పెషల్ గా ఉండాలి. వాతావరణం మొత్తం సైలెంట్ గా ఉండాలి. మీ అందరిలో అటెన్షన్ ఉండాలి. గుడ్. మీ అటెన్షన్ మాత్రం పిచ్చ కిక్కిస్తుంది. డార్లింగ్, కమ్ ఆన్. ఇంకా చూస్తావేంటన్నయ్యా? కొట్టు. చీకటి రాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి, జగమంతా వేడుక, మనసంతా వేదన, పిలిచిందా నిన్నిలా, అడగని మలుపొకటి, మదికే ముసుగే అడిగే అడుగే ఎటుకో నడకే, ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు. శివ, ఏంటి డల్గా ఉన్నావు? నేను బానే ఉన్నాను కదా బావా. మాటతో బాగున్నానని చెప్తే బాగున్నట్టు కాదు శివ. బాగున్నది లేంది ఒక మనిషి ముఖం చూసి చెప్పొచ్చు. చెప్పు, ఏమైంది?
ఏం కాలేదు బావా. నేను ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి నువ్వు ఆన్సర్ చెప్పు. నీకు పూరిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం కదా. బాగా చెప్పావు పూరి. పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ మీ అన్నయ్య గారిలో అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఏరా శివ, ఎందుకు డల్గా ఉన్నావో ఇందాక నాకు చెప్పావు కదా. అదే మీ బావకి చెప్పడానికి ఏమైంది? ఏం చెప్పాడు భూమి? అదే బావా, మమ్మల్ని పెంచిన అమ్మా నాన్నలు ఉదయం నుంచి తెగ గుర్తుకొస్తున్నారంట. అందుకే డల్గా ఉన్నాడు. సారీ శివ. ఈ విషయం నువ్వు చెప్తే ఏంటి, శివ చెప్తే ఏంటి? శివ, అయిపోయిన క్షణాలను, లోకం నుంచి దూరమైన మనుషులను వెనక్కి తెచ్చుకోలేవు. ఏ లోకంలో ఉన్నా నేను బాగున్నానని, అమ్మ నాన్న సంతోషిస్తారని తృప్తి పడాలి. ఇట్స్ ఓకే. ఓకే, సంతోషంగా ఉండు. ఇట్ విల్ బి ఫైన్. నాకొచ్చిన అనుమానమే ఇంకెవరికైనా వస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్లీజ్. అయ్యో, నువ్వు విన్ని ఇంత బతిమాలాలా బావా? నేను రెడీ చేసి తీసుకొస్తాను. ఎంత సంతోషంగా ఉంటాడో నువ్వే చూద్దు గాని. రా శివ. వెళ్ళు.